హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణీపత్తు 143 ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని దేవునైతే మనం పూర్తిగా కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో మన రెసిపీ వచ్చేసి పుల్లగా, కారంగా, స్పైసీగా, మనకు కూరగాయలు ఏమీ లేనప్పుడు, వంకాయలు ఒక రెండో మూడో ఉన్నప్పుడు ఇలా అయితే పచ్చడి అయితే చేయండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. వైట్ రైస్లోకి కానీ సంగట్లోకి కానీ పెట్టుకుంటే అమృతం లెక్క ఉంటుందబ్బా. సింపుల్గా దీన్ని ఎలా చేయాలో నేనైతే వీడియో చేశాను. ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దీనికి ఏమేమి కావాలో ఎలా చేయాలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ అబ్బా, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది చాలా వరకు రీచ్ అవుతుంది. ఇంకా లేట్ లేకుండా ఇలాంటి కమ్మనైన వంకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి ఏమేమి కావాలో వీడియోలోకి వెళ్ళిపోదాం. పచ్చడికి కావాల్సినవి ఏం తీసుకున్నానో చూపిస్తాను చూడండి. ఇది చింతపండు అయితే నానబెట్టేశాను, కరివేపాకు, జీలకర్ర, కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు, ఒక 4 టమోటాలు అయితే తీసుకున్నాను, అలాగే కొత్తిమీర, 3 వంకాయలు అండ్ ఉల్లిపాయ. ఇప్పుడు వీటన్నిటిని క్లీన్ చేసుకొని మనమైతే కట్ చేసుకుందాం. అన్నీ అయితే ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను. వంకాయలు అయితే మనం కట్ చేసుకున్నప్పుడు కొంచెం సాటర్ వాటర్లో ఇలా నానబెట్టేసుకోండి. ఇలా నానబెట్టడం వల్ల వంకాయ అనేది నల్లగా మారదు. ఇప్పుడు వీటన్నిటిని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనమైతే పచ్చిమిరపకాయలు అయితే వేసేసుకుందాం. దీంతో పాటు జీలకర్ర కూడా వేసుకోండి. ఇప్పుడు వీటిని కలబెట్టుకుంటూ వేగనివ్వండి. మిరపకాయలు అయితే వేగిపోయాయి కదా, వీటిని వేయించుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేయించుకోండి. ఇవి కానీ పగిలి ముఖం మీద పడ్డాయంటే అంతే ఓకే. కాబట్టి వేయించుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త. వీటిని అయితే తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే బండిల్లో కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, అలాగే వంకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. దీంతో పాటు కొత్తిమీర కూడా వేసుకోండి. దీన్ని అంతా కలిపేసి వేసుకొని అంతా బాగా మగ్గనివ్వండి. మధ్య మధ్యలో ఇలా కలబెట్టుకుంటూ వంకాయ టమోటా అనేది మంచిగా మగ్గనివ్వండి. టమాటా అయితే మంచిగా మగ్గిపోయింది కదా, ఇప్పుడైతే పచ్చడి అయితే చేసేసుకుందాం మనం. ఇక రోట్లో అయితే మనం ముందుగానే వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ జీలకర్ర ఉంది కదా, అవి 2 వేసుకున్నాను. అలాగే దాంతోపాటు కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. వీటన్నిటిని ఇప్పుడు మనం దంచుకుందాం. పచ్చిమిర్చి అయితే ఇలా దంచుకున్నారు కదా, ఇప్పుడు ఇందులో మనం వేయించుకున్న టమోటా అండ్ వంకాయ ఉంది కదా, అది కూడా వేసేసుకుందాం. ఇలా మొత్తం అంతా వేసుకున్నాం కదా, దీన్ని కూడా మరీ మెత్తగా కాకుండా మరీ అంత లేకుండా కచ్చాపచ్చిగా మీడియంగా దంచుకోండి. ఇలా దంచుకున్నారు కదా, ఇప్పుడు ఇందులో మనం చింతపండు నీళ్ళు అయితే వేసుకున్నాం. దీన్ని కూడా ఒకసారి బాగా అలా కలబెట్టినట్టు అనేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందాం. కూడా ఒకసారి ఒక ముక్క దంచేసేయండి. చూడండి, పచ్చడి అయితే అయిపోయింది. వేడి వేడి అన్నం పెట్టుకొని వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఎలాగైనా తినచ్చు, లేదా ఇందులోకి పోపు అయినా పెట్టుకోవచ్చు. నేనైతే పోపు పెడతాను దీంట్లోకి. ఇప్పుడు దీనంతా ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మనం పోపు అయితే పెట్టుకుందాం. పోపు దినుసులు అయితే వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే కరివేపాకు కూడా వేసేసుకోండి.
ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఈ పోపునైతే మనం పచ్చడిలో అయితే వేసి కలిపేసుకుందాం. చూసారు కదండి, ఫైనల్ అయితే పోపు అయితే వేసేసి మొత్తం అంతా ఇలా కలబెట్టేసాను. ఎంతో కమ్మగా, టేస్టీగా, స్పైసీగా, ఎమ్మీగా వంకాయ పచ్చడి అనేది ఇలా అయితే చేశాను. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. వైట్ రైస్ లేక కానీ సంగటి లేక కానీ పెట్టుకుంటే సూపర్. మళ్ళీ లేట్ ఎందుకండి, నేను చెప్పిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇవ్వండి. అలాగే మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మరొక వీడియోలో అయితే కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఓకే, బాయ్.